మేనల్లుడికి పెళ్లి జరుగుతున్నప్పుడు మేనమావకి కట్నం ఇవ్వడం మా ఆనవాయితీ. మేనమామ కట్నమా? అయ్యో మీకు తెలీదా? పెళ్లిలో ఆడపడుచు కట్నం ఇచ్చినట్టు నిశ్చితార్థంలో మేనమావ కట్నం అడిగాడు. అది 92 పళ్ళ దువ్వెనంత. ఇది పట్టుకో. పెద్ద మొత్తమే. ఎంత మోసం! అయితే లాపే బాబాయ్. ఏ రంగా, తప్పు. ఇలాంటి విషయాలు నలుగురిలో వెళ్ళడిగితే వాళ్ళ రిలేషన్స్లో చిక్కులు పడిపోతాయి. మేనమామ మేనలుడికి బట్టలు పెట్టేటప్పుడు స్మూత్గా దువ్వేస్తాళ్లే. ఓ, దువ్వటానికి నేను బట్టలు తేలేదుగా. మీ తరపున నేను తెప్పించానుగా. నువ్వు డైమండ్ దువ్వేనయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి దువ్వేయండి. దువ్వేస్తా. ఇది అట్టుకోవేసేలే, నా నెల్లి చూసొస్తాను. ఏంటి, ₹1,00,00,000 మేనమామ కట్నమా? ఎస్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి డబ్బున్న సంబంధం రాగానే మాటిచ్చి నాకే హ్యాండ్ ఇచ్చారు. సీక్రెట్గా ఎంగేజ్మెంట్కి వచ్చేశారు. ఇప్పుడు నేను నోరెత్తకుండా ఉండాలంటే మేనమామ కట్నం ఇవ్వాల్సిందే. మేం డబ్బు కోసం చేసుకోవట్లేదన్నయ్యా, పెద్ద ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అని. నా ఫ్యామిలీ ఏమైనా గ్యాంగ్స్టర్స్ ఫ్యామిలీనా లేక మాఫియా ఫ్యామిలీనా? ఇక డిస్కషన్స్ అనవసరం. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎంత కమ్ముడు పోయారు? ఏదో ప్యాకేజ్ మామయ్య. ఆ ప్యాకేజీలోనే నా పాకెట్ నింపండి అంటున్నాను. లేదంటే ఈ డీల్ సెట్ చేసి నుండి పిలవండి, అతనితోనే మాట్లాడుకుంటాను. లాస్ట్ మినిట్లో ఏంటి న్యూసెన్స్? చూడండి బాబాయ్ గారు, శుభమాని నిశ్చితార్థం జరుగుతుంటే మీరు ఇలా గొడవ చేయడం బాగోలేదండి. నువ్విక్కడికి వచ్చి పిడేలు వాయించడం ఏం బాగలేదు. అయినా ఇది చెప్పు, మరి నా కూతుర్ని కాదని మీ ఇంటమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? ఇది నాకు చాలా నష్టం. నాకు నష్టపరిహారం దక్కాల్సిందే. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారండి. నేను కష్టపడి క్యాన్సిల్ చేస్తున్నానండి. అదేదో ప్యాకేజ్ అంట కదా ఈ లొట్టకల్లోడు చెప్పాడు. నా ప్యాకేజ్ ఏంటో నాకు తెలుసండి. ప్యాకేజ్ ఏంటండి, ఏదో లాంఛనాలు ఇస్తున్నాం అంతే. ఆ లాంఛనాలే లక్షణంగా జరగాలంటే నాకు లంచం కావాలంటున్నాను. ఏంటి ఎవరు సౌండ్ చేయటం లేదు? అయితే నేను వెళ్ళి నిజం చెప్పేస్తా. 25 లక్షలు ఇస్తా. నేను ఇస్తా, వెళ్ళి పడవలేసుకో. సరే, 50 లక్షలు. పెళ్లికి నా కూతుర్ని తీసుకొస్తా. ₹1,00,00,000 ₹1 తగ్గినా ఒప్పుకునేది లేదు. నేను వెళ్ళి చెప్పేస్తా. రే ఆగరా, బ్రతిమిలాడుతుంటే బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఓపిగ్గా ఉన్నానని నాతో ఆడుకోకు. ఈ నిశ్చితార్థం ఆగిందో నీ గొంతులో ప్రాణం పోతుంది. ఎంతసేపు బాబాయ్ గారు అని మాట్లాడి రేటు పెంచితే వాయిస్ రైజ్ చేస్తావా? ఎంత టెన్షన్ పడుతున్నావంటే ఈ నిశ్చితార్థం వెనక నీ ప్లాన్ ఏదో ఉండుంటుంది. ఇది కూడా బయట పెట్టేస్తానుండు. ఏంట్రా? ఏంట్రా చెప్తుంటే ఓవర్ చేస్తున్నావు? ఓ నీరు పెదరా, ఆ గెస్ట్ నట్టుకుని అలా కొట్టేస్తాను పెట్టి. ఓ పెదమయ్యా, రేయ్ ఆగరా. అయ్యో పెదమయ్య, విశ్వాస్ సార్, పెళ్లి కొడుకు మేనమాన్ మరి వీరు కుక్కను కొట్టి కొడుతున్నాడు. ఆగరా. ఇదిగో విశ్వామిత్ర, ఇది వీళ్ళ నిజ స్వరూపం.